హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్న 10 ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యుఎన్ఓ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద యుఎన్ఓ ఎస్టాబ్లిష్డ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1945. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్ సాగర్ డ్యామ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ జవహర్ సాగర్ డ్యామ్ లొకేటెడ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. జవహర్ సాగర్ డ్యామ్ చంబల్ నదిపై రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ద గంగా రివర్ ఎంప్టైస్ ఇంటూ విచ్ సీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బే ఆఫ్ బెంగాల్. గంగా నది తూర్పు దిశగా ప్రవహించి సుందర్బాన్ డెల్టా ద్వారా బంగాళా అఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుండి 1962 వరకు భారత తొలి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ జనగణమన అడాప్టెడ్ యాజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1950. జనగణమనను 1950 జనవరి 24న జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మొబైల్ కాల్ ఎప్పుడు ఎక్కడ భారతదేశంలో జరిగింది? వెన్ అండ్ వేర్ వాజ్ ద ఫస్ట్ మొబైల్ కాల్ మేడ్ ఇన్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1995 ముంబై. భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ కాల్ 1995 జూలై 31న ముంబైలో జ్యోతి బాసు మరియు సుఖ్రామ్ మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? వేర్ వర్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. మొదటి ఆసియా క్రీడలు 1951లో న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి డిప్యూటీ ప్రధాని ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా సేవలందించారు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 1లో భారతదేశం ఏ గ్రహశాస్త్ర పరిశోధన జరిపింది? వాట్ ప్లానెటరీ బాడీ డిడ్ ఇండియా స్టడీ ఇన్ చంద్రయాన్ 1 మిషన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూన్. చంద్రయాన్ 1 భారతదేశపు మొదటి చంద్ర మిషన్ 2008లో చంద్రుడిని అధ్యయనం చేయడానికి ప్రయోగించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో గీతాంజలి కవితా సంపుటికి నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సైన్స్ నోబెల్ విజేత ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ
నోబెల్ ప్రైజ్ ఇన్ సైన్స్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సివి రామన్. సివి రామన్ 1930లో రామన్ ప్రభావం కనుగొన్నందున భౌతిక శాస్త్రంలో ఈయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.